వీడియోలో 3 ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా కోడిగుడ్లు చింతచిగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. 3 కోడిగుడ్లు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేశాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు, ఎక్కువ టైం పట్టకుండా. ఒకసారి తిప్పేసి ప్లేట్ పెట్టేసుకుంటామే. ఎక్కువ ఏం పెద్దగా కష్టపడే పని ఉండదు. 3 ఐటమ్సే కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసాను. మీరు చేసే కర్రీని బట్టి వేసుకోండి ఉప్పు. నేను దీనికి సరిపడా వేసాను. చింతచిగురు కోడిగుడ్ల కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో టమాటా ఏమీ వేయట్లేదు. వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మంట మీడియంలో పెట్టుకోండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 టీ గ్లాసుడు వాటర్ పోసేయండి. ఉల్లిపాయలు మగ్గటం వరకు. ప్లేట్ పెట్టేసుకొని చింతచిగురు 1 కప్పు తీసుకున్నా. ఇది కొంచెం నలిపి వేసుకోవాలి. ఆకులు కింద వేయకూడదు. నలిపి వేసామంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. సంవత్సరానికి ఒకసారి దొరికిద్ది కదా. ప్రతిసారి దొరకదు. ఇదంతా వేసేసి కలిపేసుకోవడమే. కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచితే రెడీ అయిపోద్ది. ఈ వాటర్ అంతా ఎనిగితే సరిపోద్ది. ప్లేట్ పెట్టేసుకొని ఇలా అయితే తీసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.